టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత ఆయన పవర్ స్టార్ అయ్యారు. రాజకీయాల్లో పవర్ కావాలంటే పవన్ వెంట ఉండాలన్న నినాదాన్ని ఆయన వెంట పెట్టుకుని మరీ తిరుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఆయనకు వెన్నంటి ఉన్న కాపు సామాజిక వర్గం కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ కావచ్చు. పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే చాలు గెలుపు తథ్యమన్న భావన రాజకీయ పార్టీలో నెలకొందన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఈరోజు తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వానికి చోటు లేదు. ఆయన పవర్ ఏంటో అందరికీ తెలిసిందే కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ బీజేపీకి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రచారం నిర్వహించిన ప్రతి చోట బీజేపీ అభ్యర్థి గెలవడంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు దేశవ్యాప్తంగా మారుమోగిన విషయం మనకందరికీ తెలిసిందే.